శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు శాతము, లాభము మరియు నష్టాల గురించి అంటే పర్సంటేజీ, ప్రాఫిట్, లాసు గురించి అందులో భాగంగా గత వీడియోలో మనం శాతాల సామాన్య భిన్నమును శాతంగా ఎలా మార్చాలి, శాతాన్ని సామాన్య భిన్నంగా మారిస్తే ఏ విధంగా మార్చాలి, ఏ విధంగా వేసుకొని చూపించాడు. ఇప్పుడు కొన్నవేళ అమ్మిన వేళ. అసలు కొన్నవేళ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక వ్యక్తి దగ్గర లేదు ఒక షాప్ దగ్గర ఒక వస్తువు తీసుకున్నప్పుడు చెల్లించేది కొన్నవేళ. లేదు అమ్మిన వేళ అంటే ఏంటి? మనకు కావలసిన ఒక వస్తువును లేదు మనకు కావాల్సిన ఒక వస్తువుని ఎక్కడ ఒక షాప్లో కానీ వ్యక్తి దగ్గర కానీ రైతుల దగ్గర తీసుకుంటే అది కొన్నవేళ. మనం చెల్లించే అమౌంట్ని కొన్నవేళ అన్నాం. అలా కాకుండా మన దగ్గర ఉన్న వస్తువుని మన దగ్గర ఉన్న స్టాకుని ఇతరులకు అమ్మినప్పుడు వాళ్ళ ద్వారా మనం పొందినది అమ్మిన వేళ. మనం వస్తువు ఇచ్చి మనం ధనం తీసుకుంటే అది అమ్మిన వేళ అవుతుంది. ఇప్పుడు కొన్న వేళ అమ్మిన వేళ ఒక్కోసారి కొన్న వేళ ఎక్కువ ఉండి అమ్మింది తక్కువ ఉండొచ్చు, లేదు కొన్న వేళ తక్కువ ఉండి అమ్మిన వేళ ఎక్కువ ఉండొచ్చు. మనం కొన్న వేళ తక్కువ ఉండి అమ్మిన వేళ ఎక్కువ ఉంటే లాభం ఉన్నట్టు, లేదు మామూలు కొన్న వేళ ఎక్కువ ఉండి అమ్మిన వేళ తక్కువ ఉంటే నష్టం రావచ్చు. అదేవిధంగా వాటికి శాతాలు లాభశాతము, లాభశాతము, అమ్మిన వేళ నష్టము, నష్టశాతం. అంటే లాభం వస్తే లాభశాతం ఎంత, అమ్మితే అమ్మిన వేళకి ఒకవేళ నష్టం వచ్చినప్పుడు నష్టం శాతం ఎంత. ఇప్పుడు లాభం ఇచ్చుకుంటూ ఇప్పుడు లాభం కావాలి. లాభం కావాలంటే మనకి ఎంత తెలియాలి? మనం ఒక వస్తువును 100 రూపాయలు కొన్నాం అంటే కొన్న వేళ ఎంత? 100 రూపాయలు. 100 రూపాయలు మైనస్ అమ్మిన వేళ 110 రూపాయలు. ఇప్పుడు లాభము ఈక్వల్ కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ అన్నాడు. ఇప్పుడు అమ్మిన వేళ ఇక్కడ మామూలుగా లాభం కొన్న వేళ ఎంత 100 అన్నాడు, అమ్మిన వేళ 110. ఇక్కడ లాభం ఎంత 10 అంటే 100 మైనస్ 110 ఈక్వల్ 10 రూపాయలు. కాబట్టి మనకి ఎక్కువ ఉంది లాభం, అమ్మిన వేళ ఎక్కువ ఉంది కాబట్టి లాభంగా పరిచయం. అలా కాకుండా అమ్మిన వేళ 90కే ఉంది, అప్పుడు ఇది కూడా 10 వచ్చింది. ఇదేంటి? నష్టము. అమ్మిన వేళ తక్కువ ఉంది, కొన్న వేళ ఎక్కువ ఉంది కాబట్టి 10% 10 రూపాయలు మనకు నష్టం వచ్చింది. అప్పుడు నష్టం ఈక్వల్ టు ఇది లాభం, ఇది నష్టము ఈక్వల్ టు సేమ్ అంతే. నష్టం ఈక్వల్ కూడా కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ. ఈ కొన్న వేళ అయితే 100 రూపాయలు అనుకుందాం, అమ్మిన వేళ 90 అనుకుందాం. ఇప్పుడు ఎంత వచ్చింది? 10 వచ్చింది. కాబట్టి ఇక్కడ అమ్మిన వేళ తక్కువ ఉంది కాబట్టి వచ్చింది నష్టం అవుతుంది, ఇక్కడ అమ్మిన వేళ ఎక్కువ ఉంది కాబట్టి వచ్చింది లాభం అవుతుంది. కాబట్టి మనకి కొన్న వేళ కానీ అమ్మిన వేళ కానీ తెలియాలంటే, అంటే లాభం కానీ నష్టం కానీ తెలియాలంటే కొన్న వేళలో నుంచి అమ్మిన వేళ తీసేయాలి. అప్పుడు లాభశాతం ఏమవుతుంది? ఇప్పుడు మనం లాభశాతం 10 తీసుకున్నాం. లాభశాతం ఈక్వల్ టు లాభశాతం ఈక్వల్ టు మనకు లాభం ఎంత 10 అంటే అప్పుడు లాభం వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి? దేని పే చేసుకుంటున్నాం? ఒక వస్తువును మనం కొన్నాం, ఆ కొనింది కాబట్టి కొన్న వేళ అంటే లాభము కొన్న వేళ అప్పుడు ఇంటూ 100. మనకి దేన్నైనా 100ని బేస్ చేసుకొని పర్సంటేజ్ని కానీ రూపీస్ని కానీ 100ని బేస్ చేసుకుంటాం కాబట్టి ఇంటూ 100. ఇప్పుడు లాభం ఎక్కడైతే వచ్చింది? లాభశాతం 10, కొన్న వేళ ఎంత 100 ఇంటూ 100 ఈక్వల్ టు 10%. ఇందాక 10 రూపాయలు, ఇప్పుడు 10%. లాభశాతంలోకి వస్తే సింబల్ కూడా మారిపోయింది చూడండి. ఇక్కడ ఇందాక 10 రూపాయలుగా చూపించాము, ఇక్కడ 10%గా చూపించాము కాబట్టి లాభశాతం 10%. అదేవిధంగా నష్టశాతము ఈక్వల్ టు అప్పుడు ఏం చేయాలి? నష్టశాతము అది సేమ్ నష్టము మనకు
కొన్న వేలను బేస్ చేసుకొని లాభ నష్టాలు చూసుకుంటాం కాబట్టి నష్టము బై కొన్న వేల ఇంటూ 100. ఇక్కడ కూడా నష్టం ఎంత వచ్చింది 10. 10 బై కొన్న వేల ఎంత 100 ఇంటూ 100. ఎందుకు చెప్తున్నాను, మీకు సింపుల్గా ఉంటుందని సేమ్ నెంబర్లో వాడాను, 100 వాడాను. 10 వచ్చేది, ఈ 100కి 100 ఇక్కడ 10%. ఇక్కడికి వచ్చే ఇక్కడ 10 రూపాయలు ఉండింది, ఇక్కడ పర్సెంటేజ్ అయిపోయింది. స్లాష్ పెట్టి 2 జీరోలు పెడితే పర్సెంటేజ్. కాబట్టి నష్ట శాతం కూడా 10%. ఇప్పుడు లాభశాతము మరియు నష్ట శాతం ఎల్లప్పుడూ లాభశాతము మరియు నష్ట శాతం ఎప్పుడు కూడా కొన్న విలువ మీదనే ఆధారపడి లెక్కించాలి. ఇప్పుడు అమ్మిన వేల అన్నాం, ఇప్పుడు లాభం వచ్చి నష్టము లాభశాతము నష్ట శాతం ఉంది. అదేవిధంగా అమ్మిన వేల మనకి అమ్మిన వేల ఎంత వచ్చింది కాబట్టి తెలిసింది కాబట్టి కొన్న వేల అమ్మిన వేల తీసేసాము, లాభం వచ్చింది, లాభ శాతం కనుక్కున్నాం, నష్ట శాతం కనుక్కున్నాం, నష్టం కనుక్కున్నాం. ఇప్పుడు అమ్మిన వేల అంటే ఒక వస్తువుని కొన్నాం, ఎంతకో తెలీదు. అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు కొన్న వేల ఇంటూ, ఇప్పుడు అమ్మిన వేల తెలియాలంటే ఎంత తెలీదు. అమ్మిన వేల ఇంటూ కొన్న వేల ఇంటూ 100 మైనస్ నష్ట శాతము బై 100. ఎప్పుడు అమ్మిన వేల ఎప్పుడు మనకి నష్టం ఎప్పుడైతే వస్తుందో, ఇప్పుడు నష్టం వచ్చినప్పుడు అమ్మిన వేల అడుగుతాడు. నష్టం వచ్చినప్పుడు అమ్మిన వేల ఎంత, నష్టం వచ్చినప్పుడు అమ్మిన వేల కనుక్కోండి అంటాడు. అప్పుడు నష్టం వచ్చినప్పుడు అమ్మిన వేల ఫార్ములా అడిగితే కొన్న వేల ఇంటూ అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు కొన్న వేల ఇంటూ 100 మైనస్ నష్ట శాతము బై, అంటే నష్ట శాతం మనం కనుక్కోండి. నష్ట శాతము బై వాడు ఇచ్చి ఉంటాడు, లేకపోతే మనకు కనుక్కోవాలంటే అమ్మిన వేల తెలియదు కదా. కాబట్టి నష్ట శాతం వాడు ఇచ్చి ఉంటాడు ఇంతని, కొన్న వేల ఎంత కొన్నాడు, 10 లేకపోతే 10-20% నష్ట శాతం వచ్చింది కాబట్టి అమ్మిన వేల కనుక్కోండి అంటాడు. అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు కొన్న వేల ఇంటూ 100 మైనస్ నష్ట శాతం బై 100. ఈ విధంగా వేసుకుంటే ఇప్పుడు నష్టం వచ్చినప్పుడు. అదే లాభం వచ్చినప్పుడు, లాభం వస్తే అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు కొన్న వేల ఇంటూ 100 ప్లస్ లాభ శాతము బై 100. చూడండి, కొన్న వేల ఇంటూ 100 ప్లస్ వస్తుంది, లాభ శాతం వస్తుంది. ఈ రెండు మార్పిడి చూడు, లాభ శాతం అంటే అమ్మిన వేల నష్టం వచ్చినప్పుడు ఒక విధంగా ఫార్ములా ఉంటుంది, లాభం శాతం ఇచ్చినప్పుడు ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు కొన్న వేల కనుక్కోమని అనుకో. ఇప్పుడు కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు కొన్న వేల కనుక్కోవాలంటే ఇప్పుడు అమ్మిన వేల ఇస్తాడు, లాభ శాతము నష్ట శాతం ఇస్తాడు, కొన్న వేల ఎంత అంటాడు. అప్పుడు అమ్మిన వేల ఇంటూ 100 బై కిందకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 100 ప్లస్ లాభ శాతము, ఎప్పుడు లాభ శాతం లాభం వచ్చినప్పుడు, ఇందాక వడిస్తాడు లాభ శాతము లాభం వచ్చినప్పుడు. అదే కొన్న వేల లాభ శాతం ఇచ్చింది అనుకో, 100 ప్లస్ లాభ శాతం ఎప్పుడు లాభం వచ్చినప్పుడు. కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు నష్టం వచ్చినప్పుడు అప్పుడు కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల ఇంటూ 100 బై 100 మైనస్ లాభ శాతం నష్ట శాతం మైనస్ నష్ట శాతము. అమ్మిన వేల ఇంటూ 100 బై 100 బై 100 మైనస్ నష్ట శాతము ఎప్పుడు నష్టం వస్తే. ఈ విధంగా మామూలుగా ఎగ్జాంపుల్స్ మీరు తీసుకొనైనా మీ బుక్లో ఉన్నైనా మీరు చదువుతున్న ప్రకారం
ఈ ఫార్ములా ప్రకారం తీసుకుంటే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు కొన్న వేల 100 రూపాయలు. ఇప్పుడు అమ్మిన వేల ఈక్వల్ టు కొన్న వేల 100 రూపాయలు. అదేవిధంగా ఇది నష్టం వచ్చిన 100 మైనస్ 10 బై 100 ఈక్వల్ టు 100 ఇంటూ 100. బ్రాకెట్లు ఎప్పుడు కూడా బ్రాకెట్లో ఉండదు. ఇప్పుడు సమ్మని చూసుకోవాలి. బ్రాకెట్లో ఉన్నది ముందు క్లియర్ చేసుకొని తర్వాత మిగతా వాటికి పోవాలి. 100 ఇంటూ 90, 100 మైనస్ 10 ఈక్వల్ 90 బై 100 ఈక్వల్ టు 900 బై 100. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు ఈక్వల్ టు 9%. ఇప్పుడు అమ్మిన వేల 9 రూపీస్. 9 రూపాయలు. అమ్మిన వేల ఎంత అంటే 9 రూపాయలు. ఇప్పుడు నష్టం వచ్చింది. అదేవిధంగా లాభం వచ్చినప్పుడు అమ్మిన వేల ఈక్వల్ టు 100 బై చూసుకోండి. తొంభై 9,000 సరే 100కి 100 అంటే 90 రూపాయలు. ఎంత వచ్చింది? 90 రూపాయలు నష్టం వచ్చింది. 90 రూపాయలు నష్టం వచ్చింది. అదే అమ్మిన వేళ అదే నష్టం వచ్చినప్పుడు 90 రూపాయలు నష్టం వచ్చింది. అదేవిధంగా లాభం వచ్చినప్పుడు చూడండి, అమ్మిన వేళ ఈక్వల్ టు లాభం వచ్చినప్పుడు అమ్మిన వేళ ఈక్వల్ టు లాభము కొన్న వేళ ఇంటూ 100 ప్లస్ లాభశాతము బై 100 ఈక్వల్ టు కొన్న వేల ఎంత 100 ప్లస్ 100 ప్లస్ 10 బై 100 ఈక్వల్ టు 100 ఇంటూ 110 బై 100. సున్నాకి 11 పదుల 110. కాబట్టి ఎప్పుడు లాభం వచ్చినప్పుడు అమ్మిన వేల ఈక్వల్ టు 110 రూపాయలు. అప్పుడు కొన్న వేల ఎంత అవుతాయి? 100 రూపీస్. కొన్న వేల 100 రూపాయలు, అమ్మిన వేల 110 రూపాయలు. లాభము 10% లాభశాతం. కాబట్టి 10 రూపాయలు లాభం వచ్చింది, 10% లాభం వచ్చింది. కాబట్టి అమ్మిన వేల విషయంలో ఆ విధంగా మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసి బాగా చదివి బాగా తెలుసుకోండి. నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్